మనం మన లైఫ్లో తీసుకునే ఆ ఒక్క డెసిషన్ వల్ల మన లైఫ్ అనేది డ్రాస్టికల్గా చేంజ్ అవ్వచ్చు, లేకపోతే డ్రాస్టికల్గా ఫెయిల్ అవ్వచ్చు. మీరు గత 3 years బ్యాక్, గత 4 years బ్యాక్ తీసుకున్న డెసిషన్స్ వల్లే ఈరోజు మీ లైఫ్ అనేది ఈ విధంగా ఉంది. అది సక్సెస్ అయినా సరే, ఫెయిల్యూర్ అయినా సరే, మీరు డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, సందీప్ వర్మ దిస్ సైడ్, లైఫ్ కోచ్, మోటివేషనల్ ట్రైనర్ అండ్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నెగటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, డిప్రెషన్ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇష్యూస్లో కనుక మీరు ఉన్నట్టయితే యూ కెన్ కన్సల్ట్ మీ త్రూ వాట్సాప్. మీకు ఒక 3-day కోర్స్ ఉంటుందన్నమాట. సో మీ మైండ్ సెట్ని ఫ్రమ్ నెగటివ్ మైండ్ సెట్ టు పాజిటివ్ మైండ్ సెట్కి షిఫ్ట్ చేయడానికే ఈ 3-day కోర్స్ అనమాట. సో మీరు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వెళ్తున్నట్టయితే యూ కెన్ కన్సల్ట్ మీ త్రూ వాట్సాప్. నౌ ఈ వీడియోలో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ ఎనీవేస్, నౌ లెట్ us get into this వీడియో. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డెసిషన్స్ అనేటివి 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఇమ్మీడియట్ డెసిషన్స్, రెండోది వచ్చేసరికి డిలే డెసిషన్స్. అంటే ఇమ్మీడియట్ డెసిషన్స్ అంటే అప్పటికప్పుడు తీసుకునే డెసిషన్స్ అనమాట. డిలే డెసిషన్స్ అంటే కొంచెం ఆగి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అనమాట. సో మీరు ఇమ్మీడియట్ డెసిషన్స్ని, నెక్స్ట్ డిలే డెసిషన్స్ని ఏంటి అనేది మీరు కేటగరైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ విషయం అనేది ఉంది. సో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఇమ్మీడియట్గా డిసైడ్ అవుతే వర్కౌట్ అవుతుందా? లేదు. సో మ్యారేజ్ అనేది అది ఇమీడియట్ డెసిషన్స్ కింద వేయొద్దు, అది డిలే డెసిషన్స్ కింద వేయాలి. అంటే కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఆర్ ఎల్స్ జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో జాబ్ జాయిన్ అవ్వాలి, బిజినెస్ వదిలేసి జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటే అది ఇమీడియట్గా తీసుకునే డెసిషనా? లేదు. సో అది కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అదేవిధంగా జాబ్ వదిలేయాలనుకుంటున్నారు, అది ఏం చేయాలి? ఇమీడియట్గా తీసుకోవాల్సిన డెసిషనా? లేదు, అది కూడా కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ విషయం గురించి అయితే డిసైడ్ అవ్వాలనుకుంటున్నారో, ఏ డెసిషన్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో, అది ఇమీడియట్ డెసిషనా లేకపోతే డిలే డెసిషన్ అనేది ఫస్ట్లీ మీరు కేటగరైజ్ చేయాలి. సెకండ్ టిప్ వచ్చేసరికి విజువలైజేషన్ టూల్. చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విజువలైజేషన్ టూల్ని యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బిజినెస్ గురించి కానీ లేకపోతే ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా సరే వాళ్ళు ఈ విజువలైజేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని చెప్పి. సో ఆప్షన్ ఏ కనుక నేను చూస్ చేసుకుంటే నెక్స్ట్ 6 months తర్వాత నా లైఫ్ ఏ విధంగా ఉంటుంది. ఆప్షన్ ఏ కనుక నేను చూస్ చేసుకుంటే నెక్స్ట్ 1 year తర్వాత, 2 years తర్వాత నా లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్లీ మీరు ఇక్కడ కూర్చొని విజువలైజ్ చేయాలి. ఆప్షన్ బి చూస్ చేసుకుంటే నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 year తర్వాత నా లైఫ్ ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మీరు ఫస్ట్లీ విజువలైజ్ చేయాలి. సో విజువలైజ్ చేసిన తర్వాత మీకు ఒక ప్రాపర్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అంటే ఈ విధంగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాన్ని బట్టి కూడా మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే మీ లైఫ్లో మీరు ఎవరైతే ఎక్కువగా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేకపోతే మీ రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ పేరెంట్స్ కానీ, ఆర్ఎల్స్ మీకు గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళకైనా సరే మీరు ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి, ఒకవేళ మీరు చెప్పండి ఈ 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారని చెప్పి మీరు వాళ్ళని కూడా మీరు అడగవచ్చు. థర్డ్ టిప్ వచ్చేసరికి టేక్ డెసిషన్స్ వెన్ యువర్ మైండ్ ఇస్ కూల్. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళు డెసిషన్స్ ఎప్పుడు తీసుకుంటారో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్లో ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే యాంగర్ అంటే కోపంలో ఉంటారో అప్పుడు డిసైడ్ అవుతారు, అప్పుడు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఐఎమ్ సారీ మై డియర్ ఫ్రెండ్స్, యూ షుడోంట్ డిసైడ్ అట్ దట్ టైం. మీ మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే కూల్గా ఉంటుందో, ఎప్పుడైతే మీరు ప్రాపర్గా ఆలోచించగలుగుతున్నారో ఆ టైంలో మీరు డిసైడ్ అవ్వాలి. మీరు ఎప్పుడైతే కోపంలో ఉండి, ఫ్రస్ట్రేషన్లో ఉండి, చలో నేను ఇట్లా చేసేస్తా, నా లైఫ్ ఈ విధంగా ఉంటుంది అని అంటే, యునో వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, అది ఒక అట్టర్ ఫ్లాప్ డెసిషన్ అయిపోతుంది. అకార్డింగ్ టు సమ్ స్టడీ, ఎవరైతే యాంగర్ అంటే కోపంలో ఉండి డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ లైఫ్ని అట్టర్ ఫ్లాప్ చేసుకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ డిసైడ్ ఎనీథింగ్ వెన్ యూ ఆర్ ఇన్ టు యాంగర్. సో మీరు మీ మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే కూల్గా ఉంటుందో దెన్ యూ నీడ్ టు డిసైడ్. సో ఎప్పుడైతే మీకు కోపం వస్తుంది, ఇట్లాంటి మూమెంట్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 2 to 3 hours తర్వాత, ఒక 2 to 3 hours నిద్రపోయి ఆ తర్వాత దెన్ లేచి, అప్పుడు మీ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. దెన్ యూ థింక్ అబౌట్ దట్ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే మీ ముందు మీరు డిసైడ్ అవ్వాలనుకుంటే దాని గురించి మీరు ఆలోచించండి. అప్పుడు మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. దెన్ యూ కెన్ ఈజీలీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ ఇన్ యువర్ లైఫ్. ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్ ఇన్ యువర్ మైండ్. వాటి ఇప్పుడు దాకా నేను 3 ఆప్షన్స్ చెప్పాను, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని. ఒకవేళ నేను ఆప్షన్ ఏ కనుక చూస్ చేసుకుంటే ఓకే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేశారంటే ఆప్షన్ ఏ చూస్ చేసుకున్నారు. ఓకే, మీరు ఆప్షన్ ఏ చూస్ చేసుకున్న తర్వాత మీ లైఫ్లో రేపు
ఫెయిల్యూర్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏంటి మరి పరిస్థితి? సో దానికే మీరేం చేయాలంటే ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి. ఒకవేళ ఈ డెసిషన్ నేను తీసుకున్న తర్వాత అది ఫెయిల్ అవుతే చలో ఇమ్మీడియట్లీ నేను ఇలా చేస్తాను, ఇది ఒక బ్యాకప్ ప్లాన్ అంటారనమాట. సో మీకు కూడా ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి. అది ఎట్లాంటి విషయమైనా సరే, అది కెరియర్ రిలేటెడ్ విషయమైనా సరే, బిజినెస్ రిలేటెడ్ విషయమైనా సరే, రిలేషన్షిప్ ఇష్యూస్ అయినా సరే, వాట్ ఎవర్, బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్ బిఫోర్ యూ డిసైడింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి టేక్ అడ్వైజెస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ వెల్ విషర్స్. మీకు ఎవరైతే వెల్ విషర్స్ ఉంటారో, మీకు ఎవరైతే మీ యొక్క సరౌండింగ్స్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీకు గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా మీరు అడగండి. ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి వాళ్ళ యొక్క అడ్వైజెస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ నేను తీసుకోను, నేను సింగిల్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటానంటే మేబీ ఓకే, రేపు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ వాట్ ఎవర్. బట్ 10 మందిని అడిగితే ఏమవుతుంది? తప్పేం లేదు కదా, వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ యూ క్యాన్ డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్, right? So always ask others advices and suggestions also, so that it will help you to decide what is better in your life. And anyways friends, ఈ 5 టిప్స్ అనేది నేనైతే చెప్పాను, ఈ 5 టిప్స్ని మీరు మీ లైఫ్లో డెసిషన్స్ తీసుకునే ముందు మీరు పాటించండి. డెఫినెట్లీ మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. అండ్ ఎనీవేస్, దిస్ ఇస్ సందీప్ రాజ్ వర్మ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. దిస్ ఇస్ సందీప్ రాజ్ వర్మ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.